పరిష్కారం ఏం సరే హైదరాబాద్ మునగకుండా ఉండాలంటే చేయాల్సింది మునగకుండా చేయాలంటే మళ్ళీ పాతది మోక్షకొండ విశ్వేశ్వరయ్య అద్భుతంగా చేసినాడు. దాన్ని ఏం చేసినారు, మీరు అంత నాశనం చేసినారు కదా. ఆయన పరిష్కారం కూడా చెప్పినాడు. ఆయన 120 ఏళ్ల క్రితం 1920లో కంప్లీట్ అయినాయి అవి. 110 ఏళ్ల క్రితం ఆయన చెప్పినాడు. అద్భుతంగా ప్లానింగ్ ఇచ్చినాడు. అవన్నీ నాశనం చేసినారు కదా. దాన్ని బాగు చేయడానికి ఖైరతాబాద్ నుంచి ఇప్పుడు ఇంకా 111 జీవోలో కూడా మొత్తం కాంక్రీట్ జంగిల్ చేసేస్తారు. మొత్తం కాంక్రీట్ జంగిల్, కన్వెన్షన్ సెంటర్లు ఇవే అన్ని ఇవే ఉంటాయి, పెద్ద పెద్దవి వస్తాయి. అసలు ఆ నీరు తాగొచ్చిన తర్వాత అది పాటబుల్ అంటే కుండలు పెట్టుకొని తాగేది. పాటబుల్ వాటర్ కాదు, తాగడానికి వీలు లేదు, అంత భయంకరంగా తయారవుతుంది. ఎక్కడి నుంచో తెస్తారట. బుద్ధిని రావాలి గవర్నమెంట్ ఉన్న వాళ్ళకు, ఇంజనీర్లకు కూడా. తుమ్మడేటి నుంచి ప్రాణహిత నీళ్లను తీసుకొచ్చి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ చాంబరిపేటలో కలుపుతారట. అది ఎంత ప్రకృతి విరుద్ధమైన పని. తర్వాత నేషనల్ వాటర్ పాలసీ కూడా విరుద్ధమైన పని. నేషనల్ వాటర్ పాలసీ ప్రకారం అది ఎక్కడుంది, గోదావరికి 100 కిలోమీటర్ల దూరం ఉంది, మహారాష్ట్ర బార్డర్లో ఉంది. అది అక్కడ నుంచి గోదావరిలో తీసుకురావాలి. ముందు చేయాలంటే ఎంత లిఫ్ట్ చేయాలంటే 18 ఇటాచి పైపులు పెట్టాలి, పంపులు పెట్టాలి. అది ఎంత అవుద్ది, దాని ఖర్చు ఎంత అవుద్ది, దిగుమతి చేసుకోవాలి, ఫారెన్ ఎక్స్చేంజ్ పెట్టాలి. చేసినాక ప్రతి ఏడాది నీళ్లు తోడాలి కదా. ప్రతిరోజు తోడాలంటే ఎంత కరెంట్ అవుద్ది. ఆఖరికి ఏమవుద్ది అంటే, మనం నల్లా నీళ్ళు పట్టుకుంటాం కదా, 20 రూపాయల బాటిల్ ఉంటుంది కదా, అంతే నీళ్ళు 20 రూపాయలు అవుతుంది. స్నానం చేయాలంటే కూడా 10 బకెట్లు చేయాలనుకోండి, మీకు 2000 రూపాయలు అవుతుంది. దాని బదులు కంపెనీ పెట్టేస్తే అయిపోద్ది కదా. ఈ నీళ్ళే ఉంటాయి కదా, ఈ నీళ్ళే ఉంటాయి కదా. సో ఇవన్నీ చేసి తర్వాత ఒక రివర్ బేసిన్ నుంచి నీళ్ళు తేవద్దు. అక్కడ ప్రజలు నోరు కొట్టేసినట్టు. ఎందుకంటే రూల్ ఏంటంటే, అక్కడ పరివాహక ప్రాంతంలో 60% ప్రజల అవసరాలు తీరాలి. అక్కడ గోండులు ఉన్నారు, వాళ్ళు నోరు కొట్టేస్తున్నారు. వాళ్ళకి తాగడానికి ఇవ్వాలి, వ్యవసాయానికి ఇవ్వాలి, పరిశ్రమలకు ఇవ్వాలి. ఆ తర్వాతనే 40% మాత్రమే తీసుకుపోవాలి. మొత్తం వాళ్ళు నోరు మూసేసి, నోరు కట్టేసి తీసుకొస్తున్నారు.